కన్యా రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి మాసంలో కన్యా రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం, శని మీనరాశిలో సంచారం, గురువు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం, సూర్యుడు జనవరి 14వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక శుక్రుడు కూడా జనవరి 13వ తేదీ ఆయన కూడా ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. కుజుడు కూడా జనవరి 16వ తేదీ ఆయన కూడా ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక బుధుడు ఆయన కూడా జనవరి 17వ తేదీ ఆయన కూడా ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో జనవరి 1వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ అంటే సంక్రాంతి వరకు కూడా ఈ చతుర్థ స్థానంలోనే కుజుడి ఒక సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానంలోనే సూర్యుడి ఒక సంచారము, అలానే చతుర్థ స్థానంలోనే శుక్ర బుధులు కూడా సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ సూర్య మరియు కుజుడు ఈ 4వ స్థానంలో అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ సూర్యుడు అని అంటాం. అంటే 4వ స్థానంలో అంత మంచిగా ఫలితాలు అనేది రావు. పైగా ఈ శని యొక్క దృష్టి కూడా తన ఒక దశమ దృష్టితో ధనుసు రాశిలో ఉంటున్న సూర్య కుజులని చూడడం అనేది ఇంట్లో ఒత్తిడులు, తల్లితో విభేదాలు, కోపం అండి, కోపం వస్తూ ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతంగా అంటే మనస్సు అనేది ప్రశాంతంగా ఉండలేకపోవడం అనేది, ఆరోగ్య విషయాలు ఇబ్బందులు, ఒత్తిడులు, వాహనానికి సంబంధించిన విషయాలలో కూడా ఒత్తిడులు, అది మీరు ఓన్ వెహికల్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ఏదో ఒకటి అక్కడ రిపేర్ రావడము, ఖర్చులు వాటికి పెట్టడము, లేదా ఏదో మీరు వేరే వెహికల్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఏదో ఒకటి ఇరిటేషన్ లాగా అనిపించడము, లేదా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడము, ఇలాంటివి అంటే కంఫర్ట్‌గా ఉండలేకుండా ఉంటుందండి ఈ సమయంలో. అలాంటి సిట్యుయేషన్ ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. తల్లితో విభేదాలు, అలానే విద్యార్థులు చదువుల పట్ల సరిగ్గా చదవలేకపోవడము, ఉద్యోగంలో కూడా ఒత్తిడులు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఫలితాలన్నీ కూడాను ఈ సూర్య కుజుల తాలూకే వస్తూ ఉంటాయి. కాకపోతే చతుర్థ స్థానంలోనూ ఈ శుక్రుడు మరియు బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇబ్బంది పెడుతూ ఉంటే వీళ్ళిద్దరూ ఆ ఇబ్బందుల్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీకు మానసిక ప్రశాంతంగా లేకుండా ఉండడానికి ఈ సూర్య కుజులు మీకు ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళు ఈ శుక్రుడు బుధుడు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక పక్క ఏదో టెన్షన్ పడడము, ఇంకొక పక్క ఈ శుక్ర బుధుల సంచారం వలన పోతే పోనీలే, ఇలా ఇలా కాదు ఇలా కాదు, ఇలా అవ్వాల్సి ఉండే అయ్యేది అయిపోయింది అని మీ మనసుకి మీరే కొంచెం ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉండబోతుంది. అలానే ఈ సమయంలో సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయడము, ఇవన్నీ చేయకుండా ఉంటే చాలా మంచిది. అలానే ఈ జనవరి 14వ తేదీ తర్వాత, సంక్రాంతి తర్వాత ఈ పంచమ స్థానంలోకి సూర్య కుజులు వెళ్ళడం అనేది ఇది కూడా అంత మంచిది కాదు. వ్యాపార క్షేత్రంలో ఎవరైతే ఉన్నారో, వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఆ వ్యాపారంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే వ్యాపార విస్తరణ చేసుకోవడానికి ఆతురత, టెన్షన్, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇవన్నీ ఆపేస్తే మంచిది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, బెట్టింగ్లు, జూజాడము, ఇవన్నీ పక్కన పెట్టేసి మైండ్ని కూల్గా పెట్టుకుంటే చాలా మంచిది. లేదంటే ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. కొంచెం ఈ సమయంలో అపకీర్తి, మీ నేమ్కి ఎక్కడో ఒక చోటు రికగ్నైజేషన్కి ఎక్కడో ఒక చోటు ఇబ్బంది, ఒక చిన్న మచ్చలాగా ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. అలానే సంతానం వలన ఖర్చులు కూడా పెరగడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మోసం అవడము, బ్రేకప్ లాంటివి జరగడము, వాళ్ళ నుంచి ఇబ్బందికి గురి అవ్వడము, మైండ్లో చాలా ఒత్తిడి, మనక్లేశము, అలానే ఎమోషనల్ అయిపోతూ ఉంటారండి. మీకు ఎందుకు ఏడుపు వస్తుందో అర్థం కాదు. అలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి. సో వాటి గురించి ఎక్కువ మీరు థింకింగ్ చేయకుండా ఉంటే మంచిది. అలానే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే మంచిది. మీ జన్మరాశికి అధిపతి అయిన బుధుడు కూడా పంచమ స్థానంలో ఉండడం అనేది ఈ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో, అది పెద్ద వ్యాపారం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, ఈ ఈ మీరు కొన్ని విషయాలలో తప్పులు చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి. నేను ఇలా చేయవద్దు, ఇలా చేద్దాం అని అక్కడెక్కడో ఒక చోటు మీరు మిస్టేక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. అలానే మర్చిపోవడము, ఇవన్నీ కూడా ఈ ఒక బుధుడి వల్ల జరిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వేరే వాళ్ళ నుంచి నష్టమయ్యే సూచనలు కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి.
అలానే ఈ పంచమ స్థానంలో శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి. ఈ పంచమ స్థానంలో సూర్య, కుజుడు మరియు బుధుడు ఒక పక్క టెన్షన్ ఇబ్బంది పెడుతూ ఉంటే, పంచమ స్థానంలో ఉంటున్న శుక్రుడు కొంచెం మిమ్మల్ని వాటి నుంచి బయటకి తీసుకెళ్లే ఒక ఆస్కారాలు కూడా, ఆ ప్రయత్నం కూడా చేస్తాడు అని అర్థం. అంటే వాళ్ళు ముగ్గురు ఇబ్బంది పెడతా ఉంటే శుక్రుడు కొంచెం మిమ్మల్ని వాటి నుంచి బయటకి పడేలాగా మేము చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని గొడవలు లాంటివి, ఆరోగ్యం విషయాల్లో బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, అలానే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు, మీ తల్లికి ఆరోగ్యం విషయాల ఇబ్బందులు ఇలాంటివి కూడా ఉండడానికి ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో. మొత్తానికి కొంచెం మిశ్ర ఫలితాలు ఉంటున్నాయి. కొంచెం జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, లేకపోతే ఇబ్బంది పడాల్సిన ప్రమేయం ఏర్పడుతుంది. అలానే ముఖ్యంగా సంతానం విషయంలో, అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేసుకుంటే మంచిది. ఈ సమయంలో ఉద్యోగంలో కూడా ఒత్తిడిలు పెరిగే సూచనలు ఉంటాయి. ఉద్యోగంలో కూడా స్ట్రెస్ ఉంటుంది. కొంచెం ఈ ఒక మాసంలో ఈ రోడ్ సైడ్ ఆవులు ఉంటాయి కదా, ఆ ఆవులకి పచ్చి గడ్డిని తినిపించడము, వాటికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే ఉద్యోగంలో ఆ ఒత్తిడిలు తగ్గే సూచనలు ఉంటాయి. అలానే ప్రతిరోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః ఈ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా ఎక్కడైనా సామూహికంగా గణపతి హోమాలు గనక జరుగుతూ ఉంటే మీకు దగ్గరలో అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి, ఆ గణపతి హోమంలో పాల్గొనడానికి మీరు చేసే ప్రయత్నం చేయండి. అలానే ఈ ఒక ఇంతసేపు చెప్పింది కూడా నేను గోచార ఫలితాలు. ఇవి గోచారంలో ఈ గ్రహాలు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు, సో మీకు ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మాత్రమే చెప్పడం జరుగుతుంది. కన్యా రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ కూడా ఒకేలా ఫలితాలు ఉండవండి. సో దీని గురించి మీరు ఆలోచించండి. అందరికీ ఒకేలాగా ఉంటుందా? ఒకరు ఇంజనీర్ అయింటారు, ఒకరు డాక్టర్, ఒకరికి ఫ్యామిలీ ప్రాబ్లం, ఒకరికి మ్యారేజ్ ప్రాబ్లము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో మీ జాతక రీత్యా ఏ గ్రహస్థితిలో ఇబ్బంది పెడుతున్నారు, ఏ దశా పీరియడ్ జరుగుతుంది చూడండి. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా ఉన్న పరిహారాలు చేసుకోవడానికి కూడా వదలదు గ్రహస్థితి. అంటే సరైన పరిహారాలు చేసుకోవడానికి కూడా వదలదు. సరైన పరిహారాలు అంటే ఇక్కడ ఏంటి? ఆ దశాభుక్తికి తగ్గట్టుగా ఉన్న పరిహారాలే మనం చేసుకుంటే ఆ దశ పీరియడ్ కొంచెం ఆ నెగిటివిటీ తగ్గుతుంది. అలా కాకుండా ఎక్కువ ఆ గ్రహాలు నెగిటివ్గా ఉన్నప్పుడు మనం సరైన పరిహారాలు చేసుకోలేక ఉండడము, ఏదో ఎవరో ఆన్లైన్ పూజలు, లేదా బిజినెస్లో ఎక్స్పాన్షన్ చేసి అక్కడ నష్టపోవడము, ఇలా రాంగ్ థింకింగ్ చేసి డబ్బులు నష్టపోవడము, లేదా మానసిక ఇబ్బందులు, అలానే ఉన్న నేమ్కి మచ్చ లాంటిది తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా జరిగేది కూడా మనకి ఉన్న గ్రహస్థితులు మరియు దశాభుక్తుల వలన. సో మనకి దశాభుక్తి ఏం జరుగుతూ ఉంది, వాటికి సంబంధించిన పరిహారాలు మనమే చేసుకోవాలి. మనము 5 వేళ్ళు నోట్లోకి ఎలా వెళ్తున్నాయో అలానే, అంటే మన భోజనం మనం చేస్తే ఎలా ఉంటుంది, వేరే వాళ్ళు మనకి తినిపిస్తే ఎలా ఉంటుందో మీరు థింక్ చేయండి. ఇవి గోచార ఫలితాలు. మనకి జన్మ జాతకంలో ఉన్న దశా పీరియడ్ చాలా ముఖ్యమైనది, దీన్నే నమ్ముకొని ఉండవద్దు. సో జాతక రీత్యా ఉన్న దోషాలకి తగ్గట్టుగానే పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక జాతకంలోన ఏదో ఒక గ్రహం చాలా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహం ఏది అనేది కనిపెట్టి వాటికి సంబంధించిన పరిహారాలు మీరే స్వతహా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరే కష్టపడి చేసుకోవాలి. ప్రతిరోజు ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలు కావచ్చు, అధిదేవత, ఇప్పుడు శుక్రుడికి అమ్మవారు మహాలక్ష్మి, దుర్గాదేవి, గురువుకి దత్తాత్రేయుడు, బుధుడికి విష్ణు గణపతి, కేతువుకి కూడా గణపతి, రాహుకి కాళిక అమ్మవారు, ఇలా వాళ్ళకి సంబంధించిన మంత్రాలు వాటిని చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తే మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.